హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బానూస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో 5 నిమిషాల్లోనే స్వీట్ తయారు చేసేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోండి, 1/2 కప్పు తురుముకున్న ఎండు కొబ్బరి వేసుకోండి, 15 బాదం పప్పులు, 10 జీడిపప్పులు, 6-7 పిస్తా పప్పులు వేసుకోండి, 2 యాలకులు వేసి పుట్నాల పప్పు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం పొడిని వేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే 1 కప్పు వరకు వేసుకోండి. వీటన్నిటిని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టి తీసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి మిక్సీ పట్టిన పిండిని వేసుకుని గోరువెచ్చని పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. పాలైతే ఎక్కువగా పట్టవండి, ఇలా స్పూన్తో పోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. నాకైతే ఇలా ముద్దలాగా అవటానికి 3 టేబుల్ స్పూన్ల పాలైతే పట్టాయండి. ఇప్పుడు చిన్న పిండి ముద్దను తీసుకుని రౌండ్ బాల్ లాగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. పైన లవంగం గుచ్చుతున్నానండి. ఇలాగే మొత్తం పిండితో మనకిష్టమైన షేప్లో తయారు చేసుకోవచ్చు. నేను సపోటా షేప్లో తయారు చేశాను. పంచదార వాడకుండా బెల్లంతో తయారు చేసిన ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.